హాయ్ హలో అండ్ వెల్కమ్ టు ఫుడ్ కార్నర్. మనము ఆల్రెడీ సలాడ్స్ గురించి తెలుసుకున్నాం, కానీ ఈసారి కీన్వా సలాడ్ ఎలా తయారు చేయాలో ఆంటీ చెప్పడానికి రెడీగా ఉంది. హలో ఆంటీ, హౌ యూ? హే అగైన్ గ్రీన్ అండ్ గ్రీన్. సో ఆంటీ, మనం ఆల్రెడీ వెజ్ సలాడ్, మీరు గ్రెయిన్స్తో సలాడ్ ఎలా చేయాలి, ఫ్రూట్స్తో ఎలా చేయాలి అన్నీ నేర్పించారు. బట్ కీన్వా సలాడ్ ఎలా చేయాలి? కీన్వా అంటే ఇట్లా చిన్న రౌండ్ గ్రెయిన్. ఇది ఇట్ కమ్స్ ఫ్రమ్ సౌత్ అమెరికా. సో ఫస్ట్ కీన్వా అండ్ ఉడకబెట్టిన రాజ్మా. ఇది మనకి లోకల్గా సూపర్ మార్కెట్లో దొరికే రాజ్మానా లేకపోతే లేదు, కాశ్మీరీ రాజ్మా. కాశ్మీరీ రాజ్మా. మామూలు రాజ్మా కన్నా కాశ్మీరీ రాజ్మా చిన్నగా ఉంటుంది అండ్ సాలడ్స్లో టేస్టీగా ఉంటుంది. ఓకే, సో మనకి రెగ్యులర్గా సూపర్ మార్కెట్లో చాలా వెరైటీ ఆఫ్ రాజ్మాస్ దొరుకుతాయి. మెన్షన్ కాశ్మీరీ రాజ్మా, దెన్ కీన్వా రాజ్మా. కాశ్మీరీ రాజ్మా లేకపోయినా మామూలు రాజ్మా. హెల్త్కి అయితే రెండు ఒకటి, టేస్ట్కి అయితే కాశ్మీరీ రాజ్మా. అండ్ ఆనియన్స్ సాలడ్లో పీసెస్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కసారి బ్రాహ్మణ్స్ ఆనియన్స్ తినరు, వాళ్ళు ఆనియన్స్ అవాయిడ్ చేయొచ్చు అట్లా. సో ఆనియన్ ఎవరికైతే ఇష్టం లేదో, ఎవరైతే తినరో అవాయిడ్ చేసి మిగతా వాటితో చేసేసుకోవచ్చు కింద. దెన్ ఈ పౌడర్ అండ్ ప్లస్ ఆనియన్తో ఏమవుతుందంటే సాలడ్స్లో వేసి మనం లంచ్ బాక్స్లో పెట్టుకుంటే వాటర్ వర్క్కి వెళ్ళేసరికి వాటర్ వస్తుంది అండ్ ఆనియన్ స్మెల్ వస్తుంది. బాక్స్లో స్మెల్ వస్తుంది, మనం తిన్నాక అందరికి మన ఆనియన్ స్మెల్ వస్తుంది మాట్లాడేటప్పుడు. సో if you're going for work onion. Salad, avoid onion. That's what I do because I don't want to smell of onion at work. సో నెక్స్ట్ రెడ్ yellow and గ్రీన్ తీసుకున్నాం. సో మన దగ్గర ఇంట్లో ఏది అవైలబిలిటీలో ఉంటే అది తీసుకుంటే సరిపోతుంది. ఒక్కటి ఉన్నా పర్వాలేదు, రెండు ఉన్నా పర్వాలేదు, మూడు ఉన్నా పర్వాలేదు. దిస్ 1/4 కప్ ఆలివ్ ఆయిల్. ఒకవేళ ఆలివ్ ఆయిల్ లేకపోతే రెగ్యులర్ మనం ఇంట్లో యూస్ చేసే ఆయిల్, రెగ్యులర్ చేసే ఆయిల్ యూస్ చేయొచ్చు. కానీ ఒక షోలో నేను ఆలివ్ ఆయిల్ అండ్ రెగ్యులర్ ఆయిల్ డిఫరెన్స్ చెప్తాను. అండ్ బికాస్ మనం ఇప్పుడు రెగ్యులర్ ఆయిల్ చాలా వాడతాం కదా, దాని బదులు కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా ఆలివ్ ఆయిల్ పెట్టుకుంటే అప్పుడప్పుడు కొన్నిటికి ఇట్లా యూస్ చేసుకోవచ్చు. ఇట్స్ రియల్లీ గుడ్ ఫర్ హెల్త్. ప్లస్ బై యూజింగ్ 1/4 ద ప్రైస్, సో ఈవెన్ ఇఫ్ యూ పే 4 times ద ప్రైస్, ఈవెన్ అయిపోతుంది. ఇట్ బికమ్స్ ఈవెన్ బికాస్ ఐ డోంట్ యూజ్ మచ్ ఆయిల్. ఓకే, దెన్ కొత్తిమీర జస్ట్ ఫర్ టేస్ట్. ఈ పౌడర్ ఓన్లీ జీరా పౌడర్. ఓకే, జీరా కొంచెం ఫ్రై, డ్రై రోస్ట్ చేసి అందరి ఇండ్లలో ఉంటాయి జీరా పౌడర్. ఓకే, దాన్ని పౌడర్ చేసేస్తే రైట్. జీరా పౌడర్ లేకపోయినా ఇప్పుడు ఇది సాత్విక్ అంటారు. ఇప్పుడు మన హిందూయిజంలో రజసిక్, సాత్విక్ అని యోగాలో నేర్పిస్తారు. సాత్విక్ అంటే సాత్విక్గా తింటే మన మనసు శాంతి ఉంటుంది ఎక్కువ. యోగా మెడిటేషన్కి హెల్ప్ఫుల్, మన బాడీకు మంచిది అండ్ ఇట్స్ వెరీ రిలాక్సింగ్ సాత్విక్ ఫుడ్. రజసిక్ ఫుడ్ అంటే దాంట్లో కారం, ఉప్పు, స్పైస్ ఎక్కువ ఉంటుంది. దాంతో మనిషిలో కోపాలు అన్ని పగ అటువంటి అగ్రెసివ్నెస్ వస్తుంది. అన్ని నెగటివ్ పర్సనాలిటీస్ డెవలప్ అవుతాయి రజసిక్ ఫుడ్తో. అందుకే ఇప్పుడు యోగా చేసేవాళ్ళు జస్ట్ ఇంకా బాయిల్డ్ రా అట్లా తింటారు. సాత్విక్ నిమ్మకాయ పిండుకుంటారు, ఉప్పు వేసుకోరు ఒక్కొక్కసారి. అది అలవాటు చేసుకుంటే మనకు వెరీ ఈజీ. సో ఇది జీరా పౌడర్. ఇప్పుడు కొంచెం స్పైసీగా కావాలంటే పోపు వేసి మన టేస్ట్కి తెచ్చుకోవచ్చు. కానీ సాత్విక్గా తినాలంటే పోపు అవాయిడ్ పోప్ అండ్ జస్ట్ హ్యావ్ ద సాలడ్. ఓకే, ఇట్స్ వెరీ ఈజీ. కీన్వా తీసుకున్నాం మేము. ఇఫ్ అట్ ఆల్ కీన్వా లేకపోతే సూపర్ మార్కెట్స్లో ఇప్పుడు దొరుకుతున్నాయి కీన్వాస్ ఇక్కడ కూడా. ఇట్స్ బేసికలీ ఫ్రమ్ సౌత్ అమెరికా. బట్ మదర్ ఆఫ్ గ్రెయిన్స్, వెరీ హై ఇన్ ప్రోటీన్ అండ్ వెరీ హై ఇన్ ఫైబర్. వెరీ హై ఇన్ ప్రోటీన్ అండ్ ఫైబర్. 60%. సో నాన్ వెజిటేరియన్స్ కు ఇట్స్ ఆల్మోస్ట్ రీప్లేస్మెంట్ ఆఫ్ మీట్. సో ఇది ఇఫ్ అట్ ఆల్ ఇది దొరకకపోతే సజ్జలు యూస్ చేయొచ్చు. రాజ్మా, కాశ్మీరీ రాజ్మా. ఇఫ్ అట్ ఆల్ అది లేకపోతే రెగ్యులర్ రాజ్మా. దెన్ క్యాప్సికమ్. మేమైతే ఎల్లో, రెడ్ అండ్ గ్రీన్ తీసుకున్నాం. మీ దగ్గర ఏది ఉంటే జస్ట్ ఒక్క గ్రీన్ ఉన్నా సరే నో ప్రాబ్లం. అంటే మనం జనరల్గా ఇంట్లో యూస్ చేసేది గ్రీన్ కాబట్టి ఇఫ్ యూ హ్యావ్ గ్రీన్ విల్ గో విత్ గ్రీన్. నెక్స్ట్ కొత్తిమీర కొంచెం. దెన్ జీరా లైట్గా ప్యాన్లో ఫ్రై చేసి దెన్ దాన్ని ఫైన్ పౌడర్ చేసేసేయండి. జీరా. దెన్ ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుంటే సరిపోతుంది. మనం మిగతా కర్రీస్కి ఎలాగైతే చేస్తాం. ఇఫ్ ఇట్ ఆల్ మనం ఇది లంచ్కో లేకపోతే బ్రేక్ఫాస్ట్కి క్యారీ చేస్తున్నామంటే దెన్ ఇట్స్ బెటర్ టు అవాయిడ్ ఆనియన్స్. ఇఫ్ ఇట్ ఆల్ మీరు ఆనియన్స్ తినరు అంటే ఆనియన్స్ తీసేసి మిగతా అంతా సేమ్ ప్రొసీజర్. దెన్ ఆలివ్ ఆయిల్ తీసుకున్నాం మేము. రెగ్యులర్ ఆయిల్ కంటే ఆలివ్ వి ఆల్ నో హెల్దీ అని, సో మేము అందుకే ఆలివ్ ఆయిల్ తీసుకున్నాం, జస్ట్ కొంచెం చాలు. దెన్ ఇవన్నీ అయిన తర్వాత పోపు. ఇంకా మనకి అంటే ఇండియన్స్కి ఎక్కువ ఏంటంటే కొంచెం చప్పగా ఇలా ఉంటే ఎక్కువ తినలేరు. సో పోపు వేస్తే ఇంకొంచెం
టేస్టీగా ఉంటుంది అని చెప్పేసి ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తారు, అందుకే మేము కూడా పోపు తీసుకొచ్చాము. ఓకే. ఇంకా లెమన్ జ్యూస్ కొంచెం ఫ్లేవర్ అండ్ సాల్ట్ ఫ్లేవర్ కోసం. టేస్ట్. యా, సో ఇవి ఇంగ్రీడియంట్స్. ఇంకా లేట్ చేయకుండా మనం అసలు ప్రొసీజర్ ఏంటి, కీన్వా సలాడ్ ఎలా తయారు చేస్తారో తెలిసేసుకుందాం జస్ట్ 1 పాయింట్. యాక్చువల్గా అమెరికాలో నేను ఈ సాలడ్ చేసినప్పుడు నేను బ్లాక్ ఐ బీన్స్ యూస్ చేస్తాను. మెక్సికన్ డిషెస్లో బ్లాక్ బీన్స్. యా, ఇప్పుడు మన మెక్సికన్ సూప్లో అంతా ఇట్లా నల్ల గింజ ఉంటుంది, వెరీ హై, దీనికన్నా హై ఇన్ ప్రోటీన్, 80% ప్రోటీన్. అది 60% ఇది 60 అంటే అది 80% ప్రోటీన్. కానీ అది ఇక్కడ దొరకడం చాలా కష్టం. సో అంటే ఫస్ట్ మనం ఇప్పుడు ఏం చేద్దామంటే కీన్వా ఎట్లా చేస్తాం, కీన్వా ఇప్పుడు కుక్ చేయాలి కదా, సో మనం రైస్ కుక్కర్లో పెట్టేద్దాం కీన్వా. ఓకే. వాష్ చేసి ఇంత లోపల వాళ్ళు ఒక చిన్న బ్రేక్ తీసుకొని వచ్చేస్తారు. మేము రైస్ కుక్కర్ యాజ్ యూజువల్ మనం ఎలాగైతే రైస్ కుక్ చేస్తామో సేమ్ బటన్ ప్రెస్ చేసి రైస్ కుక్కర్ వాష్ చేసేసి కీన్వా మొత్తం వాష్ చేసిన తర్వాత 1:2 కదా. 1:2. సో ఒక కప్ ఆఫ్ కీన్వా తీసుకుంటే 2 cups ఆఫ్ వాటర్ వేసేసి యాజ్ యూజువల్ మనం ఇంట్లో రైస్ ఎలాగైతే కుక్ చేస్తాం అలా రైస్ కుక్కర్ మీద కుక్ చేసేసుకోవచ్చు. మీరు ఒక చిన్న బ్రేక్ తీసుకోండి. కొంచెం సాల్ట్ 1 teaspoon ఆయిల్. ఓకే, ఆలివ్ ఆయిల్ అయినా ఎనీ ఆయిల్ ఇస్ ఫైన్. సో కుక్ చేసేటప్పుడు కీన్వా ఇట్లా కుల్లా వస్తుంది. విన్నర్ కదా, కొంచెం ఆయిల్ అండ్ కొంచెం సాల్ట్ వేసేసి యాజ్ యూజువల్ మనం ఎట్లయితే రైస్ కుక్ చేస్తామో అలాగే కీన్వా కుక్ చేసేసి మేము రెడీగా ఉంటాం. మేము అంటే మీ టైము మా టైం వేస్ట్ చేయొద్దని చెప్పేసి బ్రేక్లోనే మొత్తం ఫాస్ట్గా మొత్తం అంతా రెడీ చేసి పెట్టి తెచ్చేసాము. జస్ట్ యాజ్ యూజువల్ మనం ఎట్లయితే రైస్ కుక్ చేస్తామో సేమ్ ప్రొసీజర్ 1:2. కీన్వా 1 cup తీసుకుంటే 2 cups ఆఫ్ వాటర్. కీన్వా లేకపోతే దెన్ సజ్జలు యూస్ చేయొచ్చు. సో అంటే మనము కీన్వా మొత్తం కుక్ చేసేసాము. 1:2 and then 1 teaspoon ఆయిల్ అండ్ కొంచెం సాల్ట్ సో దట్ పేస్ట్ అవ్వకుండా కొంచెం విడివిడిగా ఉంటుంది, తినడానికి కూడా బాగుంటుంది. అండ్ ఆఫ్టర్ అయిపోయింది కదా రైస్ కుక్కర్, అట్లనే ఉంచేయకూడదు రైస్ కుక్కర్లో. కొంచెం ఇట్లా ఫోర్క్తో ఇట్లా లూజ్ చేసి పెడితే ఈజీగా ఉంటుంది సాలడ్ కోసం, లేకపోతే అన్ని స్టిక్ అవుతుంది మళ్ళీ ఒక్కొక్కసారి. సో దిస్ ఇస్ ద కీన్వా. ఆల్మోస్ట్ గోధుమ రవ్వ లాగా, చూసేదానికి గోధుమ రవ్వ లాగే ఉంది. సో నేను అనుకుంటున్నా ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ కీన్వా, ఇప్పుడు సజ్జలు లేదనుకో ఇంట్లో గోధుమ రవ్వ ఉంటుంది, ట్రై చేసి చూడండి, మీకు నచ్చితే కంటిన్యూ చేయొచ్చు. నేను ఎప్పుడు ట్రై చేయలేదు, ఇప్పుడు చూసినాక నాకు ఐడియా వస్తుంది. నెక్స్ట్ షో వచ్చే లోపల నేను గోధుమ రవ్వతో ట్రై చేసి మళ్ళీ వచ్చి చెప్తాను ఎట్లా వచ్చిందని. షూర్. సో మన ఇంట్లో అయితే గోధుమ రవ్వ, కీన్వా అండ్ సజ్జలు ఉండకపోవచ్చు, బట్ గోధుమ రవ్వ మనం ఉప్మా పులిహోర అవి చేసుకొని తింటాం కాబట్టి, సో ఇఫ్ ఎట్ ఆల్ మన ఇంట్లో గోధుమ రవ్వ ఉంటే సేమ్ ప్రొసీజర్ మీరు దాంతో ట్రై చేయొచ్చు. అంటే ఇంత వాటర్ కొంచెం తగ్గించాలి. ఓకే, సో వాట్స్ ద ప్రొసీజర్? నెక్స్ట్ ప్రొసీజర్ ఇస్ నథింగ్, జస్ట్ మిక్స్ ఎవ్రీథింగ్, యాడ్ లెమన్ జ్యూస్, జీరా పౌడర్ అండ్ సాల్ట్. వావ్, ఈజీ. ఇవన్నీ అండ్ కొంచెం స్పైసీ కావాలంటే కొంచెం గ్రీన్ చిల్లీ వేస్తాము. సో లెట్స్ గో అహెడ్. సో మనకి ఇవన్నీ డిషెస్ చేయడానికి వీ డోంట్ ఈవెన్ నీడ్ ద స్టవ్ కూడా అవసరం లేదు. జస్ట్ మనం డైనింగ్ టేబుల్ మీద మొత్తం అన్నీ సెట్ చేసుకొని మిక్స్ చేసేసేయచ్చు. ఇట్స్ రెడీ. వీ డోంట్ నీడ్ స్టవ్. And like rajma you can boil. One day you can boil like 4-5 cups. చిన్న డబ్బాలో పెట్టి నేను ఫ్రీజర్లో పెట్టుకుంటా. అన్నీ ఉంటాయి నా దగ్గర ఫ్రీజర్లో, అన్నీ ఇట్లా బఠానీలు, రాజ్మాలు అన్నీ జిప్లాక్ బ్యాగ్స్లో ఫ్రీజర్లో పెట్టుకుంటే నీకు నెక్స్ట్ డే నీకు ఏం కావాలో ముందు రోజు రాత్రి ఫ్రీజర్లోంచి ఫ్రిడ్జ్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. అండ్ మార్నింగ్ లేచి సో ఈ రాజ్మాలో ఓవర్ నైట్ సోక్ చేసి దెన్ బాయిల్ చేసామా? 1 whistle with little salt. ఓకే, సో మేము కాశ్మీరీ రాజ్మాని ఫస్ట్ నైటే వాటర్లో సోక్ చేసాం, నానబెట్టి. మార్నింగ్ దాన్ని కొంచెం ఏం చేసామంటే కుక్కర్లో వేసి కొంచెం సాల్ట్ వేసేసి ఒక్క విజిల్ వచ్చే వరకు వెయిట్ చేసి దెన్ ఆపేసాం. దెన్ కీన్వా కూడా కుక్ చేయడం ఈజీ. కీన్వా లేకపోతే సజ్జలు, లేకపోతే గోధుమ రవ్వ, ఈ మూడిట్లో మనకి అంటే గోధుమ రవ్వ యాక్చువల్లీ ఇప్పుడే మాకు ఐడియా వచ్చింది, సో అది కూడా ట్రై చేయొచ్చు అని. సో 2 పచ్చిమిరపకాయలు వేసినాను. ఇంకా కొంచెం స్పైసీ కావాలంటే ఇంకా 3-4 పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. సో మిర్చి మన ఇష్టం, ఈ ఫోటోలు మనకి స్పైసీగా ఇష్టం అంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేకుంటే లేదు. జీరా పౌడర్, ఇప్పుడు మంచిగా ఎవరినైనా పిలుస్తున్నాము, మంచిగా ఇట్లా చట్పటా టేస్ట్ కావాలంటే ప్యాకెట్లో ఉండే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. జీరా పౌడర్ వేసినాక కొంచెం చాట్ మసాలా ఫ్లేవర్ కోసం, అంటే అది ఆమ్చూర్ అంతా పడి ఇంకా బాగుంటుంది టేస్ట్. చాట్ మసాలా సలాడ్లో ఇఫ్ ఎట్ ఆల్ మనకి జీరా పౌడర్తో పాటు మనము ఇప్పుడు చాట్ పౌడర్స్ యూజ్ చేస్తున్నాం కదా, కొంచెం పుల్ల టేస్ట్ రావడానికి.
దాంట్లో ఆమ్చూర్ ఉంటుంది, చాట్ మసాలా బాగుంటుంది. సో అది వేస్తే ఇంకొంచెం టేస్ట్ యాడ్ అవుతుంది దీనికి. సో బౌల్లో ఫస్ట్ కీన్వా వేసేసుకోవాలి. చూడు ఎంత లూజ్ వచ్చింది, ఎందుకంటే మనం 1:2 రేషియో పర్ఫెక్ట్. ఇది వైట్ కీన్వా అన్ని సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది ఇండియాలో. నేను అక్కడ రెడ్ అండ్ బ్రౌన్ యూస్ చేస్తాను, కానీ ఇక్కడ ఇండియాలో వైట్ వెరీ కామన్, ఈజీలీ అవైలబుల్ అని ఇంకా వైట్తోనే చేస్తాను. ఫస్ట్ కీన్వా యాడ్ చేసిన తర్వాత దెన్ పెప్పర్. ఇప్పుడు ఇక్కడ ఉండేది హాఫ్ పెప్పరు, హాఫ్ కట్ చేసిన, హాఫ్ నేను వేరే డిష్ ఇంట్లో ఇంకొక వంట చేస్తామని ఊరికే పెట్టేసిన ఇంకా ఇంట్లో. సో హాఫ్ yellow, హాఫ్ గ్రీన్ అండ్ హాఫ్ రెడ్. ఇట్లా చేసుకొని కీన్వా బికాస్ ఇట్స్ వెరీ లో ఇన్ కార్బోహైడ్రేట్, రైస్ కన్నా చాలా లో, హై ప్రోటీన్ కంటెంట్, హై ఇన్ సాల్యుబుల్ ఫైబర్. మనం ఒక షోలో సాల్యుబుల్ ఇన్సాల్యుబుల్ ఫైబర్ మాట్లాడినాం. సో దిస్ ఇస్ సాల్యుబుల్ ఫైబర్. సో హైపర్ టెన్షన్ అండ్ డయాబెటీస్ వాళ్ళకు చాలా యూస్ఫుల్. సో ఇప్పుడు డయాబెటిక్ చాలా ఎక్కువ మంది అయిపోయారు, ఎస్పెషల్లీ మన దగ్గర. సో ఇట్స్ గుడ్ ఫర్ దెమ్ కదా. దట్స్ రైట్. అండ్ ఇఫ్ యూ రిమెంబర్ లాస్ట్ టైం వెన్ ఐ మేడ్ కీన్వా పులిహోర, బ్రౌన్ రైస్ అండ్ కీన్వా పులిహోర, వార్నింగ్ వచ్చి వారానికన్నా 2 సార్లు కన్నా ఎక్కువ తినకూడదు కీన్వా. కీన్వా తిన్నాక 2 వీక్స్ అయినాక కొంచెం ఇట్లా ఇఫ్ యూ నాట్ కంఫర్టబుల్ దెన్ అసలు కంప్లీట్గా అవాయిడ్ చేయాలి కదా. నడుపు నొప్పి వచ్చిందంటే అంటే మనకి కీన్వా పడలేదు, అంటే 100 మందిలో ఒకటో ఇద్దరికి పడదు. సో వి మిక్స్ దిస్. ఇంకా ఇప్పుడు కొత్తిమీర అండ్ పచ్చిమిర్చి, రాజ్మా. కీన్వా ఇట్లా చేసుకున్నాక నేనైతే అమెరికాలో నేను అన్నం తినను. కీన్వాలోనే పప్పు, చారు, బీరకాయ కూర, వంకాయ కూర, రసం, పెరుగు అన్నీ కీన్వాలోనే. అండ్ నేనే కాదు, నా ఫ్రెండ్స్ చాలామంది. సో వన్ వే ఆఫ్ రెడ్యూసింగ్ కార్బోహైడ్రేట్. ఓకే. సో ఇక్కడ కూడా చాలామంది ఇప్పుడు డయాబెటిక్స్ వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే పుల్కా లేకుంటే బ్రౌన్ రైస్ ఉంటుంది కదా, ఎక్కువగా అదే ప్రిఫర్ చేస్తున్నారు. పుల్కా కన్నా కీన్వా బెటర్. ఎందుకంటే పుల్కా వీట్ ఈస్ కార్బోహైడ్రేట్. ఆల్మోస్ట్ 90%, 80 మేబీ ఈవెన్ మోర్ ప్రోటీన్ ఎక్కువ ఉండదు వీటిలో. కార్బోహైడ్రేట్. ఎన్ని కప్స్ చేస్తాం మనం? 3 cups. 3 cups చేసినాం. 3 cupsకు 1 teaspoon. ఇంట్లో ఎంతమంది ప్రిపేర్ చేసినాం దాన్ని బట్టి జీరా పౌడర్ 3 cups తీసుకున్నాం మేము. అది ఇదంతా 3 cups. ఇదంతా 3 cups. సో మేము దానికి ఓన్లీ 1 spoon వేసాం, 1 teaspoon జీరా పౌడర్. అండ్ ఆనియన్స్. నెక్స్ట్ ఆనియన్స్. ఓన్లీ 1/4 cup olive oil. But actually it's for everything. So we have to mix both. So I will slowly transfer this. సో కీన్వా సలాడ్ చాలా చాలా సింపుల్. కీన్వా మీకు ఆల్రెడీ చెప్పాను, కీన్వా దొరకని వాళ్ళు సజ్జలు లేకపోతే గోధుమ రవ్వ ఇప్పుడే మేము కనిపెట్టాం, అది కూడా యూస్ చేయొచ్చు అని. అది యాజ్ యూజువల్ వాష్ చేసుకొని మనం ఎలాగైతే రైస్ కుక్ చేస్తామో 1:2 రేషియోలో సేమ్ అలాగే కుక్ చేయాలి. ఇఫ్ అట్ ఆల్ మనం గోధుమ రవ్వ యూస్ చేస్తున్నాము అంటే వాటర్ తగ్గించాలి. తర్వాత మన ఏవైతే రైస్ కడుక్కొని పెట్టుకుంటామో అలాగే సేమ్ కీన్వా కూడా వాష్ చేసి దాంట్లో 1 spoon ఆయిల్, దెన్ కొంచెం సాల్ట్ వేసేసి కుక్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. అండ్ తర్వాత రాజ్మా ఓవర్ నైట్ సోక్ చేసి నీళ్ళలో నానబెట్టి మార్నింగ్ దాన్ని తీసి కుక్కర్లో జస్ట్ ఒక 1 whistle వచ్చే వరకు ఉంచి తర్వాత తీసేసి దెన్ మేము క్యాప్సికమ్ 3 colours యూస్ చేసాం. మీ దగ్గర ఏది ఉంటే అది యూస్ చేయొచ్చు, జస్ట్ 1 color or 2 యూస్ చేయొచ్చు. దెన్ మేము ఆనియన్స్ కూడా చిన్నగా ఫైన్ పీసెస్ కట్ చేసాము. ఆనియన్స్, దెన్ పచ్చిమిర్చి కూడా చాలా చిన్న కట్ చేసాము. అండ్ కొత్తిమీర కూడా. ఇఫ్ ఎట్ ఆల్ మీకు చాలా స్పైసీ ఉండాలి అంటే మీరు ఎక్కువ గ్రీన్ చిల్లీస్ ఎక్కువ యూస్ చేయొచ్చు. మేము జస్ట్ ఒక 2 యూస్ చేసాం. దెన్ జీరా జీరాని కొంచెం లైట్గా ఫ్రై చేసి మనం లాస్ట్లో మళ్ళీ పెట్టుకుంటాం. ఇఫ్ దే హ్యావ్ అ పేపర్ అండ్ పెన్ రెడీ దే కెన్ సో జీరా పౌడర్ చేసుకోవాలి. జస్ట్ కొంచెం ప్యాన్లో ఫ్రై చేసి జీరా పౌడర్ తర్వాత దెన్ ఇఫ్ ఎట్ ఆల్ మనకు కావాలి అంటే మేము ఆలివ్ ఆయిల్ యూస్ చేసాము. రెగ్యులర్ కంటే ఆలివ్ ఈజ్ బెస్ట్ అని చెప్పేసి అది యూస్ చేసాం హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ కొంచెం సాల్ట్, ఇట్ డిపెండ్స్ అనమాట. మేము ఎక్కువ సాల్ట్ యూస్ చేయాలి, డాక్టర్ అంటే అసలు సాల్ట్ ఎక్కువ యూస్ చేయొద్దని చెప్పింది కాబట్టి మేము ఎక్కువ సాల్ట్ యూస్ చేయాలి. అప్రాక్సిమేట్గా ఇంట్లో చేసినప్పుడు 1 cup కీన్వాకు 1/2 teaspoon సాల్ట్ వేస్తాం. సో ఇప్పుడు 3 cups కీన్వా చేస్తున్నాను కాబట్టి 1.5 teaspoon సాల్ట్,
ఎవ్రీ కప్ కీన్వాకు 1 teaspoon ఆయిల్. సో 3 teaspoons ఆయిల్ వేసిన రైస్ కుక్కర్. సాల్ట్ 1/2 teaspoon సో సాల్ట్. 3 cups quinoa, 1.5 teaspoon salt, 3 teaspoons ఆయిల్ వేసి మనం రైస్ కుక్కర్లో పెట్టేయాలి. 1:2 quinoa అండ్ వాటర్. వావ్, కీన్వా చూస్తుంటే చాలా కలర్ఫుల్గా ఉంది. అన్ని కలర్స్ ఉన్నాయి ఇందులో, రెడ్, గ్రీన్, పర్పుల్. అండ్ లాస్ట్లో ఏం చేస్తామంటే కొంచెం సాల్ట్ అండ్ లెమన్ యాడెడ్ టు ద లెమన్ జ్యూస్. లెమన్ జ్యూస్లోనే సాల్ట్ కలిపేసాం మేము. అప్పుడు ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది మనకి. మళ్ళీ ఇప్పుడు మనం సాల్ట్ స్ప్రింకిల్ చేసి కలిపినా ప్రాపర్గా కలవదు. కొన్ని ప్లేసెస్లో ఎక్కువ ఉంటుంది, కొన్ని ప్లేసెస్లో అసలు ఉండకపోవచ్చు. సో అందుకే మేము ఇట్లా చేసాము. దీంట్లో చాలా సాల్ట్ వేస్తే మనకు ఉప్పు తగులుతుంది. ఇట్స్ వెరీ లైట్ సాలడ్. అసలు యూ కెన్ ఈట్ సచ్ అ బిగ్ బౌల్ అండ్ నాట్ ఇట్ ఫిల్ యువర్ స్టమక్. బట్ ఇట్స్ నాట్ లైక్ ఇప్పుడు అన్నం తింటే మనకి ఎట్లా హెవీగా ఒక్కొక్కసారి ఎక్కువ తింటే కుర్చీ మీద నుంచి లేలేం చేయగడుకోను, అట్లా అయిపోతుంది. ఓకే, సో ఇది మిక్స్ చేసేసాము కీన్వా సలాడ్. సో మేము కీన్వా సలాడ్ రెడీగా పెట్టాము. ఓన్లీ థింగ్ ఇది ఇప్పుడు పోపు వేసిన తర్వాత నేను టేస్ట్ చేసి మీకు ఎట్లుందో చెప్తాను అంతే. సో అంటే పోపు రెడీగా ఉంది కదా. ఏం వేస్తాం పోపులో? మనం మామూలుగా ఇంట్లో పోపు వేసుకుంటాం కదా. ఆవాలు, మినపప్పు, కరివేపాకు, రెడ్ ఎండుమిరపకాయలు, మిర్చి అండ్ గ్రీన్ మిర్చి, ఎండుమిర్చి. అండ్ యూజువల్గా అందరు రెడ్ మిర్చి వేస్తారు, కానీ ఐ లైక్ టు పుట్ గ్రీన్ మిర్చి. ఇట్ గివ్స్ ద యూనిక్ ఫ్లేవర్. ఇఫ్ యూ సీ ఐ ఆల్వేస్ యూస్ గుండు మినపప్పు. ఇది మంచిగా ఇట్లా, ఎందుకంటే ఇదంతా సాఫ్ట్ ఉంటుంది కదా, ఇది కొంచెం మంచిగా ఇట్లా క్రంచీగా ఉంటుంది గుండు మినపప్పు. సో వేస్తామా, పోపు వేస్తామా? సో దీంట్లో పోపు వేసుకుంటే ఇంకా అండ్ చాలా కొంచెం ఆయిల్ దీంట్లో, లైక్ ఓన్లీ 1 teaspoon ఆయిల్ కొంచెం మేబీ ఈవెన్ లెస్, ఎందుకంటే స్మాల్ వెసల్ కదా, 1/2 teaspoon ఆయిల్ కూడా అయిపోతుంది పోపు. సో ఆయిల్ కూడా కొంచెం ఆయిల్ తీసుకొని పోపు వేసుకొని మనం చేసిన కీన్వా సలాడ్లో కలిపితే సూపర్ టేస్ట్ ఉంటుంది. సో చూడటానికైతే కొంచెం గోధుమ రవ్వ ఉప్మాలాగే ఉంది, కానీ ఇంకొంచెం కలర్ఫుల్ ఉంది యాక్చువల్గా. అండ్ ఇట్స్ రిచ్ ఇన్ ప్రోటీన్, వెరీ లిటిల్ కార్బోహైడ్రేట్. యా, సో ఇది ఎస్పెషల్గా డయాబెటీస్ ఉన్న వాళ్ళు తింటే నిజంగా చాలా మంచిది వాళ్ళ హెల్త్. డయాబెటీస్ వాళ్ళకు వెయిట్ లాస్ అండ్ కీన్వాలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటుంది. సో సేమ్ థింగ్, జస్ట్ లైక్ ఆరెంజ్ పెప్పర్, ఆరెంజ్ క్యాప్సికమ్, yellow క్యాప్సికమ్, మన ఫ్రూట్స్ అన్నిట్లో యాంటీ ఆక్సిడెంట్స్ కీన్వాలో ఉంది. సో హార్ట్ డిజీజ్, డయాబెటీస్, క్యాన్సర్, బ్రెయిన్ స్ట్రోక్, మేజర్ డిసీజెస్. సో ఇందులో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి కాబట్టి మేజర్ డిసీజెస్ రావు. అండ్ మళ్ళీ యాంటీ ఆక్సిడెంట్స్ అంటే మన బాడీలో ఫ్రీ రాడికల్స్ అని ఒక మెడికల్ టర్మ్ ఫామ్ అవుతుంది. ఏ జబ్బన ముందు ఇన్ఫ్లమేషన్తో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నేను కట్ చేస్తూ ఉంటే ఇట్లా కోసుకుంటే అది ఇట్లా ఉబ్బుతుందంటే అది ఇన్ఫ్లమేషన్. సో ఎనీ డిజీజ్ అట్లనే మన నరాల్లో, మన హార్ట్లో ఏ డిజీజ్ అయినా ఇన్ఫ్లమేషన్తో స్టార్ట్ అవుతుంది. ఆ ఇన్ఫ్లమేషన్ని యాంటీ ఆక్సిడెంట్స్ కంట్రోల్ చేసి లో ఉంచుతుంది. ఇన్ఫ్లమేషన్ ఇస్ కెప్ లో, సో డిజీజ్ ఫార్మింగ్ ఇస్ లెస్. ఓకే, సో విన్నారు కదా, యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి మనకంటే ఇన్ఫ్లమేషన్, ఏ డిసీజ్ అయినా మనకి ఇన్ఫ్లమేషన్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ముందే అవాయిడ్ చేయొచ్చు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల. సో ఇంకా మన చిన్న పిల్లలకు ఇప్పటి నుంచి అలవాటు చేసినాం అనుకో, I think in the future diabetes, hypertension, heart disease, stroke, next 2 generations we should see a drop in the statistics. Yeah. సో డాక్టర్ చెప్పారు కదా, అంటే ఇప్పటి నుంచే మనం చిన్నగా ఉన్నప్పటి నుంచే స్టార్ట్ చేసి, అంటే ఒక ఏజ్ ఆల్రెడీ సీ ఇట్ ఇన్ అమెరికా. యా, సో అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనం అన్ని అలవాటు చేసుకోవడం కొంచెం కష్టం, కానీ చైల్డ్హుడ్ నుంచి అంటే చిన్న పిల్లలుగా ఉన్నప్పటి నుంచే మనం ఇలాంటివి స్టార్ట్ చేసామంటే హెల్తీ ఫుడ్ పిల్లలకి ఇవ్వడం, జంక్ ఫుడ్ అవన్నీ అవాయిడ్ చేసి ఇలాంటివి ఇస్తుంటే ఇది లంచ్ బాక్స్ స్నాక్, కొంచెం అన్నం పప్పు అది పెట్టి ఇది ఒక చిన్న బాక్స్లో వేసి ఇచ్చిన పిల్లలకు 11 o'clock బ్రేక్ ఇస్తారు కదా చిన్న పిల్లలు స్కూల్లో. సో అప్పుడు ఇది ఇచ్చి ఒక బౌల్లో ఫ్రూట్స్ ఇస్తే ఎంత హెల్తీ స్నాక్ వాళ్ళకు. సో మీ అందరికీ అర్థమైపోయింది కదా, కీన్వా చాలా చాలా ఈజీ ప్రాసెస్. అండ్ కీన్వా దొరకని వాడు సజ్జలు, కీన్వా, రాజ్మా, నెక్స్ట్ జీరా పౌడర్, సాల్ట్, ఆనియన్స్, నెక్స్ట్ కొంచెం ఆలివ్ ఆయిల్ తీసుకున్నాం, లెమన్ జ్యూస్ తీసుకున్నాము. సో కీన్వా కుక్ చేసిన తర్వాత రాజ్మా మనం ఆల్రెడీ నైట్ పెట్టేసుకొని నానపెట్టుకోవాలి వాటర్లో. దెన్ మార్నింగ్ ఒక విజిల్ వచ్చే వరకు ఉండి తర్వాత ఇది మొత్తం కీన్వా కుక్ చేసేటప్పుడు మనం ఎలాగైతే రైస్ కుక్ చేస్తాం అలా కుక్ చేసి దాంట్లో 1:2 రేషియో, 1/2 teaspoon సాల్ట్,
దెన్ కొంచెం 1 కప్ అండ్ 1 కొంచెం teaspoon ఆయిల్ salt. ఆయిల్ కూడా వేసామంటే దగ్గరకు అవ్వకుండా దూరంగా కొంచెం పొడిగా ఉంటుంది. సో మేము ఏం చేసామంటే మొత్తం అన్ని కలిపి మిక్స్ చేసాము. కీన్వా మిక్స్ చేసాము, కుక్డ్ కీన్వా, రాజ్మా, దెన్ దాని తర్వాత క్యాప్సికమ్ మేము 3 కలర్స్ తీసుకున్నాం. మన దగ్గర ఏవి ఉంటే అవి యూస్ చేయొచ్చు. ఆ తర్వాత ఆనియన్స్, జీరా. ఇఫ్ అట్ ఆల్ మీకు స్పైసీగా ఉండాలి అంటే ఎక్కువ మిర్చి వేసుకోవచ్చు. మేము గ్రీన్ మిర్చి జస్ట్ 2 యూస్ చేసాం. మీకు ఎక్కువ స్పైసీ అంటే యూ కెన్ యూజ్ మోర్. ఇంకా ఫ్లేవర్ కావాలంటే చాట్ మసాలా, చాట్ మసాలా అండ్ జీరా పౌడర్ కొంచెం వేసిన తర్వాత దెన్ కొంచెం సాల్ట్, తర్వాత ఆలివ్ ఆయిల్ వేసేసాం మొత్తం కలిపి. దెన్ ఇవన్నీ తర్వాత లాస్ట్లో తడక లెమన్ జ్యూస్ అండ్ దెన్ పోపు. లెమన్ జ్యూస్ వేసి విత్ సాల్ట్. దెన్ పోపులో మనం ఇంట్లో అయితే ఏదైతే యూస్ చేస్తామో ఆవాలు, మినపప్పు, ఎండిమిర్చి, పచ్చిమిర్చి అండ్ కరివేపాకుతో పోపు వేసేసి ఇందులో కలిపేసాము. కీన్వా సలాడ్ రెడీ. చాలా ఈజీ అండ్ జస్ట్ ఒక ఓన్లీ అది కుక్ చేయడానికి మాత్రమే మనకు కొంచెం టైం పడుతుంది కీన్వా. మిగతా అంత ప్రాసెస్ అయితే చాలా ఈజీ. ఇప్పటి నుంచే మనం ఆల్రెడీ డాక్టర్ ఆంటీ చెప్పింది కదా, ఇప్పటి నుంచే మనం పిల్లలకి ఇలాంటి హెల్తీ ఫుడ్ పరిచయం చేస్తే ఇంకా కొన్ని ఇయర్స్ తర్వాత అంటే ఈ జనరేషన్లో చూస్తే అందరికీ చాలా మేజర్ డిసీజెస్ లైక్ డయాబెటీస్ అవన్నీ ఉన్నాయి. సో ఇప్పటి నుంచే హెల్దీ ఫుడ్ అలవాటు చేస్తే మనం అవన్నీ అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్ జనరేషన్లో తక్కువ చేయొచ్చు అనమాట, కంట్రోల్ చేయొచ్చు అని చెప్పేసి ఆంటీ చెప్పింది. సో ఇంకా లేట్ చేయకుండా నేను కూడా తింటున్నాను. చూడటానికి అయితే చాలా కలర్ఫుల్గా ఉంది. అన్ని కలర్స్ ఉన్నాయి ఇందులో, yellow, green. Very light and fluffy. It's really nice. మనం లెమన్ very mild కదంటే yes the flavor is really good. అన్ని ఫ్లేవర్స్ మైల్డ్ ఉన్నాయి. ఇంకా కొంచెం స్పైసీ అవసరం ఉంటే అన్ని ఎక్స్ట్రా వేసుకోవచ్చు ఇంగ్రీడియంట్స్. మనకి ఎట్లా ఏం చేసుకున్నా ఇంట్లో మన నోటికి రుచి అయినట్లు చాట్ మసాలా, లెమన్ జ్యూస్, సాల్ట్. ఏం చేసామంటే మరి ఎక్కువ అన్ని ఎక్కువ యూజ్ చేయలేదు. సాత్విక్ అంటే చెప్పింది సాత్విక్ ఫుడ్ తింటే పీస్ఫుల్గా ఉంటాము అని. సో మేము అలాగే చేసాము. చాలా బాగుంది. మీకు ఇంకా స్పైసీగా కావాలి అనుకుంటే యూ కెన్ యాడ్ మోర్ చిల్లీస్ అండ్ ఆల్. పోపులో కూడా ఎక్కువ వేయచ్చు. ఇట్స్ రియలీ టేస్టీ. యూ హ్యావ్ టు ట్రై ఇట్ అవుట్. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి ఈజీగా దొరికేవే. కీన్వా లేని వాళ్ళు సజ్జలు కూడా యూస్ చేయొచ్చు, లేకపోతే గోధుమ రవ్వ కూడా యూస్ చేయొచ్చు. సో మొత్తానికి ఈరోజు కీన్వా సలాడ్ ఎలాగో తెలుసుకున్నారు కదా. సో మీరు ట్రై చేయండి, పిల్లలకి, ఇంట్లో ఫ్యామిలీ అందరికీ పెట్టండి. యూ లవ్ ఇట్. ఈవెన్ అంటే యాక్చువల్లీ అక్కడ ఇదే రైస్ కంప్లీట్గా అవాయిడ్ చేసి ఇదే తింటుంది. ఇందులో కర్రీస్ లేకపోతే పప్పు, రసం ఏమన్నా వేసుకొని తినచ్చు. చాలా టేస్టీ ఉంటుంది, చాలా హెల్దీ కూడా. కూరలతో. సో మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకో హెల్దీ ఫుడ్ ఐటమ్తో మళ్ళీ కలుద్దాం, ఓకేనా? సో మీరందరూ మా కోసం వెయిట్ చేస్తూ ఉండండి. మేము కూడా ఒక హెల్దీ ఫుడ్ ఐటమ్, హెల్దీ అండ్ టేస్టీ ఫుడ్ ఐటమ్తో వచ్చేస్తాము. ఇంకా లేట్ చేయకుండా మీ అందరికీ బాయ్ చెప్పేస్తున్నాము, ఓకేనా? టైం అయిపోయింది కదా. అంటే బాయ్.